హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ అడ్వకేట్ రవీంద్రనాథ్. పార్టిషన్ డీడ్, పార్టిషన్ సూట్ ఈ రెండు ఒకటేనా, రెండు వేరువేరా? ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి? అసలు ఈ పార్టిషన్ డీడ్ ఎప్పుడు చేసుకుంటారు, పార్టిషన్ సూట్ ఎప్పుడు చేసుకుంటారు, పార్టిషన్ డీడ్ అయితే ఎలా చేసుకోవాలి, పార్టిషన్ సూట్ అయితే ఎలా ఫైల్ చేసుకోవాలి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అన్నది ఈరోజు మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో డియర్ ఫ్రెండ్స్, ఆస్తి వివాదాలు, ముఖ్యంగా యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ సంబంధించి రకరకాల వివాదాలు, అనేక సందర్భాలు, అనేక వేల కేసులు వస్తుంటాయి. సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల మనం అడ్వకేట్లు కూడా అప్రోచ్ అవుతుంటాం. అడ్వకేట్లు కూడా కొన్ని సందర్భాల్లో ప్రాపర్గా గైడెన్స్ చేస్తుంటారు, కానీ చాలా సందర్భాల్లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. టెర్మినాలజీస్ రెండు ఒకలాగా ఉంటాయి, కానీ అసలు డిఫరెన్షియేట్ తెలియకుండా చాలా ఇబ్బందులు పడే అవకాశం కూడా ఉంటుంది. అసలు ముందుగా మనం ఈ పార్టిషన్ డీడ్ అంటే ఏంటి తెలుసుకుందాం. పార్టిషన్ డీడ్ అంటే ఒక ప్రాపర్టీ ఉంది, యాన్సెస్టర్ నుంచి ఒక ప్రాపర్టీ వస్తుంది. ఆ ప్రాపర్టీ వారసత్వపు హక్కులు ఎవరెవరైతే లీగల్గా వారసత్వపు హక్కులు ఉన్నాయో వాళ్ళందరూ కలిసి ఒక జాయింట్గా కూర్చొని నాకింత భాగం, నాకు ఎడమవైపు నేనుంటాను, కుడివైపు నేనుంటాను, పైన మీరుంటారు, కింద మీరు ఉంటారు, భాగ పంపకాలు పూర్తిగా అందరూ కలిసి సమిష్టిగా జాయింట్గా కూర్చొని ఒక డాక్యుమెంట్ రాసుకొని ఆ డాక్యుమెంట్తో ఉన్నటువంటి సిస్టమ్ ప్రకారం మన దగ్గరలో ఉన్నటువంటి సబ్ రిజిస్టర్ ఆఫీస్ దగ్గరికి అందరూ వెళ్ళి అక్కడ అఫీషియల్గా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి స్టాంప్ డ్యూటీ చెల్లించి ఉన్న మొత్తం ప్రాపర్టీ ఎంతైతే ఉందో, ఎవరెవరికి ఏ భాగాలు ఉన్నాయో సమిష్టిగా జాయింట్గా ఇస్తూ ఒక విట్నెసెస్ అందరినీ తీసుకెళ్ళి ఎటువంటి డీవియేషన్స్ లేకుండా అందరూ సమిష్టిగా కూర్చొని ఒక డాక్యుమెంట్ రాసుకుని సబ్ రిజిస్టర్కి, అయ్యా మేమందరం కూడా కలిసి ఉన్నాం, మా మధ్య ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేవు, ఇదిగో ఇంత మొత్తం ప్రాపర్టీస్, ఉదాహరణకు ఒక 5 ఎకరాల ప్రాపర్టీ ఉంది, ఈ 5 ఎకరాల ప్రాపర్టీని మేము ఇలా చేస్తాం, ఇదిగో ఈ ప్రాపర్టీ ఇలా చేస్తాం, ఈ ప్రాపర్టీ ఇలా ఉంటారు, ఈ ప్రాపర్టీ ఇలా ఉందని చెప్పి ఒక జాయింట్గా రాసుకున్నటువంటి డీడ్ మన దీన్ని పార్టిషన్ డీడ్ అని అంటారు. ఈ పార్టిషన్ డీడ్ కూడా అనుభవం ఒక అడ్వకేట్ని సంప్రదించినప్పుడు లీగల్ టెర్మినాలజీస్ తోటి ఫ్యూచర్లో కూడా ఎవరెవరైతే వ్యక్తులు ఈ పార్టిషన్ డీడ్లో సంతకాలు పెడుతున్నారో, ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ అవుతారో వాళ్ళ మధ్య ఎటువంటి వివాదాలు లేకుండా, ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా లీగల్గా విత్ అనుభవంతో కూర్చుని ఒక డాక్యుమెంట్ రాసి ఈజీగా ఒక అందరూ కలిసి సమిష్టిగా డాక్యుమెంట్ రాసుకుంటే దాన్ని పార్టిషన్ డీడ్ అంటారు. ఈ పార్టిషన్ డీడ్ అనే డాక్యుమెంట్ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇవ్వరు. ఈ పార్టిషన్ డీడ్ అనే కోర్టు ద్వారా కూడా పొందే అవకాశం ఉండదు. ఎవరెవరైతే వారసత్వపు హక్కుదారులు ఉంటారో, ఎవరెవరైతే లీగల్గా ఎవరెవరికి ఎంతెంత హక్కు ఉంటుందో వాళ్ళందరూ సమిష్టిగా జాయింట్గా కూర్చొని ఒక డాక్యుమెంట్ రాసుకున్న దాన్ని పార్టిషన్ డీడ్ అని అంటారు. ఇది నెంబర్ 1. నెంబర్ 2, పార్టిషన్ సూట్. పార్టిషన్ సూట్ అంటే ఈ ఆస్తి పంపకాలు వారసత్వంగా వస్తున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ ప్రాపర్టీకి సంబంధించి ఆ యొక్క వారసత్వపు హక్కులు కలిగినటువంటి వ్యక్తుల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల వారి మధ్య తారతమ్యాలు వచ్చేటప్పుడు, లేదా పెద్ద అన్నయ్య కింద ఇచ్చాను, చిన్న తమ్ముడి కింద తీసుకున్నారు, మా సిస్టమ్ తీసుకుంది, మా పెద్ద సిస్టమ్ తీసుకుంది, మా చిన్న సిస్టమ్ తీసుకుని చెప్పి ఒకరి మధ్య ఒకరి డిఫరెన్షియేట్ వచ్చేటప్పుడు వీళ్ళందరూ కలిసి అందులో ఏ ఒక్కరైనా కోర్టుకు వెళ్ళేటప్పుడు కోర్టు దాన్ని పూర్తిగా వాళ్ళందరినీ పిలిచి ఒక సూట్ ఫైల్ చేసుకుంటాం. పార్టిషన్ సూట్. మా మధ్య అవగాహన లేదు కాబట్టి మా యొక్క ప్రాపర్టీని న్యాయబద్ధంగా లీగల్గా ఎవరెవరికి ఎంత రాయాలో చట్టం ప్రకారం మమ్మల్ని కూడా విభజించమని చెప్పి కోర్టుకు పెట్టుకున్నటువంటి సూట్ని పార్టిషన్ సూట్ అంటారు. ఇది కోర్టులో చేసుకున్న తర్వాత కోర్టు ఒక ప్రిలిమినరీ డిగ్రీ ఇస్తుంది, ఒకటి పర్మనెంట్ డిగ్రీ ఇస్తుంది. ప్రిలిమినరీ డిగ్రీ అయినా పర్మనెంట్ డిగ్రీ అయినా ఒకసారి పర్మనెంట్ డిగ్రీ వచ్చిన తర్వాత పర్మనెంట్ డిగ్రీ కాపీ తీసుకుని దాన్ని మళ్ళీ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఎవరికి ఎంతెంత భాగం వచ్చిందో అంతంత భాగానికి సంబంధించి పక్కనటువంటి మన మిగిలిన వ్యక్తితో సంబంధం లేకుండా కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఆ ఆర్డర్ కాపీ తీసుకొని అక్కడ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ దానికి ఉన్నటువంటి స్టాంప్ డ్యూటీ చెల్లించి మ్యూటేషన్ చేసుకుని రెవెన్యూ రికార్డ్స్లో తన యొక్క నమోదు చేసుకున్నాం. అదేవిధంగా 1B ఉంటే 1Bలో చేసుకోవడం, ROలో ఎంట్రీ చేసుకోవడం, ఈ యొక్క సిస్టమ్ అంతటిని కూడా పార్టిషన్ సూట్ అంటారు. పార్టిషన్ సూట్ అన్నది కేవలం కోర్టు మాత్రమే ఇస్తుంది. కోర్టు ద్వారా ఒకరికి కావాల్సిన భాగ పంపకాలు చేసుకుంటే దాన్ని పార్టిషన్ సూట్ అంటారు. వితౌట్ కోర్టు, వితౌట్ సబ్ రిజిస్టర్ సంబంధం లేకుండా వీళ్ళందరూ కలిసి ఒక జాయింట్గా తీసుకుంటే దాన్ని పార్టిషన్ డీడ్ అంటారు. పార్టిషన్ డీడ్కి పార్టిషన్ సూట్కి ఉన్నటువంటి డిఫరెన్షియేటెడ్. సో పార్టిషన్ డీడే బెటర్. యాక్చువల్గా నేను ఏమైనా సజెస్ట్ చేశానంటే మీ అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, మీ యొక్క సోదరుల మధ్య ఒక సరైనటువంటి ఒక సామరస్యంగా ఉన్నటువంటి ఒక హెల్తీ అట్మాస్ఫియర్ ఉంటే మీరందరూ కలిసి పార్టిషన్ డీడ్ రాసుకొని దాన్ని కూడా అడ్వకేట్గా రాసుకొని మీరు సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి దాన్ని సబ్మిట్ చేసి మీతో పాటు విట్నెస్లు తీసుకెళ్ళి అందరూ కలిసి ఒక జాయింట్గా తీసుకుంటే పార్టిషన్ డీడ్ అయిపోతుంది. ఇది మీకు చాలా ఖర్చు తక్కువతో కూడా పని అయిపోతుంది. అదే పార్టిషన్ సూట్లో మాత్రం
పక్కవారి భాగ పంపకాలకి ఎక్కువ మందికి పెద్దవాళ్ళు ఇలా తీసుకున్నామని, లేకపోతే సిస్టర్స్ ఇప్పుడు పెళ్ళి అయిపోయింది కాబట్టి నీకు ఇందులో భాగం రాదని, ఈ రకంగా డిఫరెన్షియేట్ అంతా వచ్చేటప్పుడు పార్టిషన్ సూట్ అనేది ఎక్కడ కోర్టు అయితే ఆ కోర్టు దగ్గర పరిధిలో దీన్ని ఫైల్ చేసుకోవడం, ఆ ఫైల్ చేసుకున్న తర్వాత ఆ ప్రాపర్టీస్ని పార్టిషన్ సూట్ తెప్పించుకొని పార్టిషన్ సూట్ ప్రకారం భాగ పంపకాలు చేసుకోవడం ఉంటుంది. ఏదేమైనప్పుడు కూడా పార్టిషన్ డీడ్ అయినా పార్టిషన్ సూట్ అయినా, పార్టిషన్ డీడ్ అంటే అందరూ వెళ్ళి ప్రిపేర్ అయిపోయి ఒక స్టాంప్ పేపర్ ప్రకారం పూర్తిగా రాసుకోవాలి. అయితే పార్టిషన్ డీడ్ ఏది రాసుకుంటామో దీనికి ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ అవసరం. తప్పనిసరిగా పార్టిషన్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఫ్యూచర్లో ఆ డీడ్ని సంబంధించి ఎటువంటి లావాదేవీలు కానీ ప్రాబ్లమ్స్ కానీ రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా పార్టిషన్ డీడ్ చేసుకోవాలి. ఆ పార్టిషన్ డీడ్ని కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని సబ్ రిజిస్ట్రార్ సముఖంలో అందరూ కూడా సంతకాలు పెట్టాలి, విట్నెస్ సంతకాలు పెట్టాలి, స్టాంప్ డ్యూటీ కట్టాలి, చలనస్ అంటే చలనస్ అన్ని పే చేసుకొని ఎవరి భాగ పంపకాలు వాళ్ళు తీసుకోవచ్చు. పార్టిషన్ డీడ్లో పార్టిషన్ సూట్లో అయితే కోర్టే మనకి డిగ్రీ ఆర్డర్ ఇస్తుంది కాబట్టి బేస్డ్ ఆన్ ద కోర్టు ఆర్డర్ తీసుకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అప్రోచ్ అయ్యి సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి కూడా తీసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద యాక్చువల్ డిఫరెన్స్ పార్టిషన్ డీడ్, పార్టిషన్ సూట్ అంటారు. సో డియర్ ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. దీనికి సంబంధించి ఈ యొక్క వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తెలియపరచండి, కామెంట్లో తెలియపరచండి. ఇంకా ఇటువంటి లీగల్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా సలహాలు కావాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అంతేకాకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఎట్టి బస్సులో మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.